చేసుకోండి బాబు, తమరెవరి గొంతు కోసేసి ఉండాలి. ఒరే పీవుడు, నువ్వు చెప్పిందే కరెక్టరా? నేను వెలిగేంత ఎన్నో దీపాలు ఆపాను, ఎంతో మంది ప్రాణాలు తీశాను. అంటాడు విద్య నేర్పిన గురువు, విద్యలన్నీ నేర్చుకుని గురువునే పరలోకానికి పంపించేశాను. క్షమించు గురు గోవిందా. ఇదిగో ఇటు చూడు, ఈ గ్రూప్ ఫోటో చరిత్ర చాలా పెద్దది. ఆ కూర్చున్నవాడు మా అన్నయ్య శ్రీరామచంద్రుడు. ఆ పక్కన మా వదిన, పేరు శాంతమ్మైన, సీతమ్మ తల్లికి ఏమాత్రం తీసుకోదు. ఆ పక్కనున్న పసివాడు మా ఆస్తి ఐశ్వర్యాలకు మొదటి వారసుడు. ఇప్పుడు లేడు. ఏమయ్యాడు బాబు? కాలకల్పంలో కలిసిపోయాడు. పెద్ద అయితే మా అన్నయ్య హోదాలోకి వస్తాడేమో అని దిగులతో మొక్కలోనే తుంచేయమని ఈ నాగుల మావయ్యకి ఇచ్చాను. స్వామి భక్తి ఎక్కువ నాగులకి. తుంచేశాడు. ఎడం చేత్తో అన్నయ్యని యమలోకానికి పంపించేశాను. కుడి చేత్తో వదిననో రెండో బిడ్డనో వీధుల పాలు చేసేశాను. యావదాస్తిని ఈ రెండు చేతులతో స్వాధీనం చేసుకున్నాను రా. రమ్మను, ఏదే వస్తుందో రమ్మను రా. खूनी की वाड़ा को बच्चा खुशी की वाडरा अच्छा, खूनी की वाड़ा को बच्चा खुशी की वाडरा अच्छा, कहो अल्लाह अकबर. ఏరా ఆగిపోయారా? మాలిష్ కానీ పిచ్చుకోపం బాబు. ఏడుకొండలవాడు వెంకట స్వామి, నేను నీకు అపచారమే చేశాను నాయన, అపచారమే చేశాను. అందుకని నా బిడ్డకు పిచ్చోని చేస్తావా? ఆయన చూడకుండా ఒక్క క్షణమైనా ఉండాలని నీకు తెలుసు కదా బాబు. అట్టాడిది ఆయన రోజంతా ఎక్కడెక్కడో తిప్పుతావా స్వామి నాయమా. అమ్మా, అసలు నేను నీకు కనిపించకుండా వెళ్ళిపోతే ఏమైపోతావే? రాజు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వు లేకుండా నేను బతకలేనని నీకు తెలుసు కదరా, తెలుసు. వెళ్ళే ముందు ఒక్క మాట చెబుతున్నాను నేను రా, ఆగరా. ఈ కత్తి తీసుకుని ఆ గుండెలో పెట్టేసుకోరా. రాజు, రాజు. అమ్మా, అమ్మా, అమ్మా. जग में माया बाजार, माँ व्रत के मरो माया बाजार. जग में माया बाजार, माँ व्रत के मरो माया बाजार. नी माया तलो तिरिगे पावुलं, नोरुडी मेदपलेनी मूगजेవులం. భగవాన్, ఏమిటి నీ నాటకం? ఎందుకు ఈ బూటకం?
జగమే మాయా బజార్ మా బ్రతుకే మరో మాయా బజార్ కన్న దైవమే లేదన్నావు ఆ తల్లిని మించిన చల్లని తల్లిని ఇచ్చావు తల్లి కన్న దైవమే లేదన్నావు ఆ తల్లిని మించిన చల్లని తల్లిని ఇచ్చావు కన్న అమ్మ బిడ్డనని చెప్పలేను కన్న అమ్మ బిడ్డనని చెప్పలేను పెంచినమ్మ ఆశలు తెలుసలేను భగవాన్ ఏమిటి నీ నాటకం ఎందుకు ఈ బూటకం జగమే మాయా బజార్ మా బ్రతుకు మరో మాయా బజార్ మనసు మమత కలబోసి మనిషిని చేశావు ఆ మమత చూపి గొంతు గోసె మృగమును మనిషన్నావు అనుబంధం స్వార్థానికి బలి చేశావు అనుబంధం స్వార్థానికి బలి చేశావు ఎదిరించే నా చేతులు కట్టేశావు నీ మాయలు చాలించు పాపుల శిక్షించు దీనుల రక్షించు నీ చేత కాకపోతే నా కదిలే జగమే మాయా బజార్ మా బ్రతుకే మరో మాయా బజార్ జగమే మాయా బజార్ మా బ్రతుకే మరో మాయా బజార్ గోవిందు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను అన్యాయం చేయవద్దని వేడుకోవటానికి వచ్చాను గోవిందు. అన్యాయమా? అన్యాయం దాని రంగు రుచి వాసన మా నాన్నకే తెలియవు, ఇక మనకెక్కడ తెలుస్తాయి? అమాయకురాలు. నేను తల్లిని కాబోతున్నాను గోవిందు. మర్రా, మంచి శుభవార్త చెప్పావు. రేపు కనిపించు, మంచి పార్టీ ఇస్తాను. నేను పార్టీ కోసం రాలేదు. హాస్పిటల్ ఖర్చులు గల మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని అడగటానికి వచ్చాను. పెళ్ళ? మన పెళ్ళ? అయ్యో సరళ, ఎవరైనా కన్ని పిల్లని పెళ్లి చేసుకుంటారు కానీ తల్లి కాబోయేదాన్ని చేసుకుంటారా? గోవిందు, పైగా మనం శశిరేఖను పెళ్లి చేసుకుంటున్నాం. గోవిందు, శశినే పెళ్లి చేసుకునేవాడివి నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? ఇది రిహార్సల్, అది చేకు. అయ్యా, అసలు దాన్ని ఎందుకు రానిచ్చేవరా? మగవాడైతే రానిచ్చేవాని కాదు సార్, కానీ మరి అందమైన ఆడపిల్ల కదా అని. దేవుడు, దాని అవసరం నాకు తీరిపోయింది. అది బ్రతికి ఉంటేనే చేస్తాను. నేను బ్రతికి ఉండాలంటే అది చావాలి. మర్రా సిరే. అమ్మగారు, అమ్మగారు,
ఆడపిల్లంటే వాడి కాలికి తొడుక్కునే చెప్పు అనుకుంటున్నాడేమో, అరిగిపోగానే అవతల పడేయటానికి. ప్రేమించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఇంకోళ్ళునా? తేలుస్తాను వాడి సంగతి, తేలుస్తాను. చూడమాయ్, నీ పెళ్ళ గోవింద్ గారితో జరిపించే పూచి నాది, ధైర్యంగా ఉండు. వద్దు బాబు, అది అయ్యే పని కాదు. ఇదిగో, నా పవర్ నీకు తెలవదు. గోటితో పోనిద్దాం అనుకుంటున్నాను. అయ్యే పని కాదు, గియ్యే పని కాదని నన్ను రెచ్చగొట్టావో గొడ్డలెత్తాను. ఇక తర్వాత నెత్తులు పడవలే. నోరు మీద ఇప్పుడు ఏమైందని అంత మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఏదో పాపం అమాయకపు ఆడపిల్ల ఆపదలో ఉంది కదా అని ఆదుకుని ఇంటికి తీసుకొచ్చి నీ బతుకు బాగు చేస్తానమ్మా అంటే అయ్యే పని కాదు, గియ్యే పని కాదని శాపనార్థాలు పెడుతుంది. కోపం రాదేంటే? సర్లేరా, ఆ పిల్ల అమాయక పిల్ల నువ్వే అన్నావు కదా, ఊరికే చిరాలు దొక్కుతావేటి? చూడమ్మా, నా బిడ్డ మాట అన్నట్టు దానికి తిరుగులేదు. మీ వాళ్ళు ఎక్కడున్నారో ఏటో, ఎవరో ఎవరాలని చెప్పావంటే ఆడు తీసుకొని నేను అక్కడ దింపేస్తాడమ్మా నాయమ్మ. వద్దమ్మా, మా వాళ్ళకి నా మొహం చూపించలేను. అమ్మమ్మ, ఆడపిల్ల ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వచ్చింది అంటే మళ్ళీ జంటగానే ఆ ఇంటి అడుగు పెడుతుంది. అంతవరకు నీకు ఆడపిల్లలు లేని ముచ్చటా తీరుతుంది, నాకు చెల్లెలు లేని లోటు తీరుతుంది. నా తల్లే, ఊరుకోమ్మా, నా తల్లే, నా తల్లి. ఎవరది? భీముండే కూదేశా మరో నువ్వు చేసిన పని ఎట్లాంటిదయ్యా? నీళ్ళేసుకున్న పిల్లని చంపించేసావు కదయ్యా, ఆ పాపం ఊరికే పోతా? సరళ కామిని పిశాచమైంది. నిన్నే కాదు, నువ్వు చేసుకోబోయే పిల్లని కూడా వదిలిపెట్టదు. అంటే నువ్వు పెళ్ళాడేది శశినే అయినా నీ గంటకి సరళలాగే కనిపిస్తుంది. ఆ చేస్తూనే నాకు కూడా బొట్టు పెట్టండి అమ్మా. అప్పుడు కనిపించిన వాడి మళ్ళీ ఇప్పుడు కనిపించావు అనమాట. బాగున్నావు బాబు? హలో బ్రదర్, సమయానికి వచ్చావు. ఇవాళ నా బర్త్డే. చీడే తీసుకో బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంగ్లీష్ కూడా మాట్లాడిస్తున్నావే? ఈ మధ్యన ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నా. నేను విచిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నాను బ్రదర్. దాని పరిష్కారం అంటే నువ్వే చెప్పాలి. ఏంటది, మళ్ళీ అన్న దెబ్బలాటకు వచ్చాడా? అట్లాంటిది కాదు, కానీ అట్లాంటిదే. నాకు మేనమా ఉన్నాడు, ఆయనకు కూతురుంది, పేరు శశి. పేరు ఎంత బాగుంటుందో. పిల్ల ఎంత బాగుంటుంది, ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావు అంతే కదా? అంతే మరి. అంతేకాదు, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఓహో, సరే, వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం చూసారు, అవునా? కరెక్ట్, అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావే. ఏముంది బ్రదర్, మామూలే, తెలుగు సినిమా కదే కదా. సరే, ఆ పెళ్లి ఆగిపోవాలి, ఆ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి, అంతే కదా? అంతే బ్రదర్. చూడు, వాళ్ళు ఏ లగ్గం పెట్టారో ఆ. అదే లగ్గానికి ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపించే పూచి నాది. థ్యాంక్ యూ. మరి మా అడ్రస్ చెప్పరా? అక్కర్లేదు, అందరి అడ్రస్లు మాకు తెలుసు. సాయంకాలం మా దగ్గర రావాల్సిందే కదా. వస్తా, నాకు చాలా పనులు ఉన్నాయి. జై హనుమాన్. లాయర్ బాబు, లీడర్ గారు భోంచేస్తున్నారు, కూర్చోండి. ఏంటమ్మా ఇట్ట వచ్చావేంటి? థియేటర్ బాబు గారితో పని ఉండి వచ్చాను. అవును, నువ్వెందుకు వచ్చా? లాయర్ గారితో పనిపడి మాట్లాడదామని వచ్చా. ఆ పని ఏదో నాకు తెలుసులేరా. నా తండ్రి తర్వాత తండ్రి అంత దూరం మేనమామ గారు అని వరుసలు కలుపుకోవడానికి వచ్చావా? అమ్మా, నాకు అన్ని తెలుసులేరా. నీ వాళ్ళు ఎవరో తెలుసుకున్నావు, నన్ను ఎర్ర బాబులు దాన్ని చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. ఎరా అమ్మా, ఈ పెద్దింటోళ్ళు నా వాళ్ళు అని ఒక్కనాడన్నా ఒక్క మాట చెప్పావంట్రా. ఎరా గుట్టు తప్పుడు కాకుండా వెళ్ళిపోదాం అనుకున్నావంట్రా. సర్లే,
తెచ్చి అమ్ముతుంటే ఈ 5 ఏళ్ల పొట్టోడికి ఉన్న పాపానికి ఆడ 5 వాళ్ళందరికీ దూరం చేసి నా ప్రాణంలో ప్రాణంగా ఇన్నేళ్లు పెంచిన పాపానికి చెచ్చాడు చెప్పండి బాబు అని ఇన్నేళ్ళు జైల్లో పెడతారు, ఎంత దుర్మానం చేస్తారు, అవన్నీ ఆ లెక్కలు చెప్పండి బాబు అని అడగడానికి వచ్చా. అమ్మా అంతంత మాటలనికే నాకు ఏడుపు వస్తుంది. బిడ్డను ఏడిపిస్తారా ఎక్కడన్నా? అమ్మా నేను వాళ్ళ బిడ్డనని వాళ్ళతో చెప్పనే, నా మీద ఒట్టు. ఒరే రాజు, ఒరే ఆ వేసే ఒట్టేదో నా మీద అయినా. ఒరే రాజు, నువ్వెక్కడున్నా నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలిరా, అదే రాయి పెంచినమ్మ కోరిక. ఒరే ఎప్పటికైనా మీరు ఒకటేరా, అంతే. అమ్మా 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అమ్మా 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. రాజు అమ్మా రాజు నువ్వు పగలు కూడా కళ్ళగంటావా? అదేం కాదు బాబు, ఏదో జ్ఞాపకం వస్తాను. సరే గాని నీ కథ ఎంత వరకు వచ్చింది? నాయల్ బాబు, అదేనయ్యా నీ తల్లిదండ్రులు ఎవరో ఏమిటో? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి బాబు, ఈలోగా కొత్త పనులు వచ్చి పడ్డాయి. అవును బాబు, నాకు తెలియక అడుగుతాను, వయసులో ఉన్నాళ్ళు వరసైనాళ్ళు ప్రేమించుకోవడం తప్ప అండి? అన్నీతో ఎవరన్నారు? ఎవరో అయితే ఇందూరం ఎందుకండి రావటం. బాగా చదువుకున్న వారు, 10 మందికి చెప్పాల్సిన వారు మీరే అడ్డు పెట్టేశారంట. ఆ సంగతి ఏంటో కనుక్కుందామనే వచ్చాను. ఓహో, నువ్వు వాళ్ళ తరఫున వకాలు తప్పించుకొని వచ్చావా? మై లర్నడ్ కౌన్సిల్ ఫర్ ది డిఫెన్స్. అంటే ఏంటండి? అంటే నాయనా తండ్రి, నీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలి, నాతో రా అని ఇంగ్లీష్ లో అర్థం. రా, 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 రా.